ఏంటి మీతో కొంచెం మాట్లాడచ్చా? ఇప్పుడా? నేను తర్వాత ప్లీజ్ మాట్లాడతాను. ఇప్పుడే మాట్లాడాలి. సరే త్వరగా చెప్పండి. ఐ లవ్ యూ. What? Do you know me before? నో. You're mad. చూడగానే లవ్ ఏంటి? ఈ 6 ఏళ్ళు నీ ప్రేమ కోసం నేను ఎంత తపన పడ్డాను నీకు తెలుసా? నిన్ను కలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ళు నిన్ను ఇంప్రెస్ చేయడానికి పడిన పాటలు, నీతో గడిపిన క్షణాలు, నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్స్తో సహా నాకు గుర్తున్నాయి. అయితే నిజమే, ఇదేం దేశం గర్వించదగ్గ విషయమేం కాదు. కానీ ఏ విషయంలో స్థిమితం లేని నాలాంటోడు ఒక అమ్మాయి కోసం ఎంత తపన పడుతుంటే అది గొప్పేగా. ఒక అమ్మాయి కోసం నా వాల్యుబుల్ టైం వేస్ట్ చేసిన ఆలోచన నాకు లేదు. నీకోసం ఈ బిల్డింగ్ మీద దూకేస్తా, ఈ సముద్రాలన్నీ ఈదేస్తా అని చెప్పగానే పడిపోవడానికి ఇదేమి 1980s కాదు. పోనీ రొమాంటిక్గా లవ్ ఎక్స్ప్రెస్ చేద్దామంటే నేనేమి గౌతమ్ మేనన్ సినిమాలో హీరోనే కాదు. అందుకే సింపుల్గా చెప్తున్నా, ఐ లవ్ యూ. ఓ, మాట్లాడడం అయిపోయిందా? నో. వై? Basically, even I don't want to waste my time for a guy. ఓ, ఓకే, సారీ, ఐల్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. That's much better. చెప్పు. యు నో వాట్, నా టీనేజ్ అంతా ఎడ్యుకేషన్తో గడిపేశాను. ఇప్పుడు దాకా సంపాదిస్తూ గడిపేశాను. కానీ 25 yearsలో ఉన్న మూమెంట్స్ అన్నిటినీ నువ్వు కనిపించిన ఆ ఒక్క సెకండ్ డామినేట్ చేసి పడేసాయి. దాట్స్ వై ఐ డోంట్ వాంట్ లూజ్ యూ. వాట్ డూ యూ సే? ఏంటి సైలెంట్గా ఉన్నావు? సే సంథింగ్. I don't know what to say. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కనీసం ఇప్పటికైనా నోరు తెరిచి ఏదైనా ఎందుకంటే ఇకపై నేను డిస్టర్బ్ చేయాలనుకోవడం లేదు. అందుకే చివరిసారిగా అడుగుతున్నా, దయచేసి నా మీద నీకు ప్రేమ అనేది ఏమైనా ఉంటే అది బయటికి చెప్పవా ప్లీజ్. ఈ నిమిషం నువ్వు మౌనంగా ఉంటే ఇకపై నా జీవితంలో మిగిలేది ఆ మౌనం మాత్రమే. అయినా ఏం మాట్లాడవు కదూ. నీకు నిజం చెప్పనా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని మాత్రం చెప్పను. నీతో కలిసి లైఫ్ లాంగ్ బతకాలనుంది అని మాత్రం చెప్పగలను. నీకోసం నా ప్రాణాలన్నా ఇస్తా అని మాత్రం చెప్పను. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటా అని మాత్రం చెప్పగలను.
చివరిగా ఒక్క మాట. థ్యాంక్ యూ. దేనికి? నీ పరిచయానికి. నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలకి. బాయ్. Karthik! I love You.